వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దేశంలో 49,342 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని, 3,17,641 మంది ఉద్యోగాలు కోల్పోయారని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంఝీ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2024 జూలై 22 నాటికి 49,342 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని, 3,17,641 మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు. తెలంగాణలో 1,236 ఎంఎస్ఎంఈలు మూతపడగా 17,899 మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 996 ఎంఎస్ఎంఈలు మూతపడగా 6,049 మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖలో 3,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రిత్వ శాఖలో గ్రూప్ ఏ 263 పోస్టులు, గ్రూప్ బి 577 పోస్టులు, గ్రూప్ సి 2,680 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలోని హైకోర్టుల్లో 357 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా హైకోర్టులో 1,114 న్యాయమూర్తి పోస్టులు మంజూరు కాగా అందులో ప్రస్తుతం 757 న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. 357 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకు గాను 29 మంది ఉన్నారు. 8 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులకు గాను 28 మంది ఉన్నారు. 14 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 2,731 పోక్సో చట్టం నమోదైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2024 మే 31 వరకు తెలంగాణలో 2,731 పోక్సో కేసులు నమోదు కాగా అన్నింటిని పరిష్కరించారని తెలిపారు. తెలంగాణలో ఒక్క పోక్సో కోర్టు కూడా లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా 410 పోక్సో కోర్టును ఏర్పాటు చేశారని, 1,62,497 కేసులు పరిష్కరించారని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.